భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి। ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా కొన్ని కీలక తీర్మానాలు ప్రవేశపెట్టారు। కాంగ్రెస్ ఇండియా కూటమి నిరాశ రాజకీయాలు అనే పేరుతో తీర్మానం చేశారు। కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలతో ఈ తీర్మానాలున్నాయి। ఈ సమావేశంలో అమిత్ షా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు। విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు। ఎట్టి పరిస్థితుల్లో అవినీతి వారసత్వ రాజకీయాలకు తావులేదన్నారు। కుల మత బుజ్జగింపు రాజకీయాలు ఇక దేశంలో కుదరవని హెచ్చరించారు। मगर पूरे देश में कहीं पर भी దేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఇక చెల్లవన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా। కుల మత బుజ్జగింపు రాజకీయాలు ఇక కుదరవని హెచ్చరించారు। ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ సమావేశాల్లో ఆయన విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు। గత 10 ఏళ్లలో 7 కోట్ల మందికి విద్యుత్ ఆహారం అందించామన్నారు। పేదల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు। इस देश के शासन की धुरा किस पार्टी के हाथ में होगी, किस व्यक्ति के हाथ में होगी, मगर पूरे देश में कहीं पर भी संशय नहीं है, प्रश्न चिन्ह नहीं है। देश ने तय किया है कि मोदी जी फिर से एक बार इस देश के प्रधानमंत्री बनेंगे। साथियों, 75 साल में इस देश ने 17 लोकसभा गए हैं, 22 सरकारें देखी हैं, 15 प्रधानमंत्री देखे। देश ने जितनी भी सरकारें आई अपने अपने समय में हर सरकार ने समयानुकूल विकास करने का प्रयास किया है। मगर आज मैं कोई कंफ्यूजन के बगैर कह सकता हूं कि समग्रता से विचार, हर क्षेत्र का विकास और हर व्यक्ति का विकास करने का काम केवल और केवल नरेंद्र मोदी जी के 10 साल में हुआ है। नरेंद्र मोदी जी के 10 साल के अंदर देश सुरक्षित हुआ, देश समृद्धि की ओर आगे बढ़ा। 60 करोड़ गरीब जो आजादी के 75 साल तक 70 साल तक अपने आप को विकास की प्रक्रिया के बाहर मानते थे, उसको मालूम ही नहीं था कि देश आजाद हुआ, लोकतंत्र आया। भाइयों और बहनों, 60 करोड़ गरीबों को घर देना, घर में गैस का सिलेंडर देना, पीने का पानी का कनेक्शन देना, बिजली पहुंचाना, शौचालय देना, 5 किलो अनाज गरीब को फ्री ऑफ कॉस्ट मुफ्त में देना और 5 लाख तक का स्वास्थ्य का उसका खर्चा भी सरकार ने उठाया। బీజేపీ కార్యవర్గ సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు। రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి। జాతీయ కార్యవర్గ సమావేశంలో అనేక తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు। కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు। తీర్మానంపై ప్రసంగం చేశారు। ప్రధానంగా ఇండియా కూటమికి సంబంధించిన సభ్యులపైన, ఆ కూటమికి సంబంధించిన నేతలపైన పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు। కుటుంబానికి సంబంధించి కుటుంబ నేపథ్యాలు ఉన్న పార్టీలు ఇవన్నీ కూడా, అందుకే వారి యొక్క వారసత్వాన్ని తీసుకొచ్చేందుకు అనేక ఆలోచనలు చేస్తుంది। రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే సోనియా గాంధీ లక్ష్యమైన అంశాన్ని కూడా చాలా స్పష్టంగా అందులో ఆయన వివరించడం జరిగింది। అదేవిధంగా ఇక శరద్ పవార్ సైతం కూడా తన కూతుర్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని చేస్తున్నారు। గతంలో ములాయం సింగ్ యాదవ్ ఆయన కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేశారు। ఇక ఆర్జేడీకి సంబంధించి లాలూ సైతం కూడా తన కుమారుని ముఖ్యమంత్రి చేసేందుకు వ్యూహం రచిస్తున్నారు। వారంతా కూడా కౌరవులతో సమానం। ఈ ఇండియా కూటమి మాత్రం సంబంధించి వారందరిని కూడా పెద్ద ఎత్తున వారిపైన దాడి చేయడం జరిగింది। ఇక మరోవైపు ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలంతా కూడా పాండవులు, ఇక ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా కౌరవులు అని వారిని ఉద్దేశించి ఇండియా కూటమి పైన కూడా ఆయన తన ప్రసంగంలో ప్రధాన అంశంగా చేశారు। ఇక దేశవ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికలకు, లోక్సభ ఎన్నికల్లో వ్యూహంగా విధంగా అందుకే ముందుకు వెళ్లేందుకు కూడా అనేక వ్యూహాలు రచిస్తుంది।
సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. సమావేశంలో మరి కొద్దిసేపట్లో ప్రధాని మోదీ కూడా సభను ఉద్దేశించి సభ్యులను ఉద్దేశించి ప్రసంగం చేయబోతున్నారు. ప్రధానంగా 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఏం కార్యక్రమాలు నిర్వహించింది, 10 ఏళ్లలో ప్రభుత్వం ఏ అంశాలు తీసుకొచ్చింది, ప్రజలకు ఎంతవరకు మేలు జరిగిందనే అంశాన్ని కూడా మరోసారి దేశ ప్రజలకు అర్థమయ్యే విధంగా కార్యకర్తలను అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడబోతున్నారు. అనేక రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ పాలిత ముఖ్యమంత్రులంతా కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. 2 రోజుల నుంచి జరుగుతున్న సమావేశంలో ఇది చివరి రోజు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను కూడా మోదీ ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇక్కడి నుంచే వేదిక కాబోతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి మెజార్టీ స్థానాలను లోక్సభకు సంబంధించిన మెజార్టీ స్థానాలను సాధించే విషయంగా బీజేపీ అడుగులు వేసింది. దాదాపు 370కి పైగా కూడా లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తుంది. అందులో భాగంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలపైన పెద్ద ఎత్తున కూడా ఈరోజు సమావేశంలో ఆరోపణలు గుప్పించారు. అనేక కేసుల్లో నిందితులున్నారు, అనేక అవినీతి ఆరోపణల కేసులో ఇరుక్కున్నారు ఈ ఇండియా కూటమికి సంబంధించిన నేతలు అని చెప్తున్నారు. ఇండియా కూటమి మాత్రం ఒక పాండవుల యొక్క కూటమి, ఈ కూటమి నుంచి నేరుగా ఇండియా కూటమి పైన పెద్ద ఎత్తున దాడులు చేస్తూ వచ్చారు. ఇక అనేక అంశాలపైన కూడా ఈరోజు చివరి రోజు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయాలు ఉండబోతున్నాయి. ప్రధానమంత్రి మోదీ యావత్ కార్యకర్తలనే కాదు మొత్తం దేశ ప్రజలను ఉద్దేశించి కూడా తన ప్రసంగం కీలక అంశాలు ఉంటాయనేది కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి కాసేపట్లో సమావేశాలు కూడా ముగియబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్.